ఢిల్లీలో డిప్యూటీ సీఎం మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను అదేవిధంగా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్ గారిని కలవడం జరిగింది. ఆ సమావేశానికి సంబంధించిన వివరాలు మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న సందర్భంగా ఏప్రిల్ 26, 27, 28, 2017న ఉస్మానియా యూనివర్సిటీ సెంటనరీ సెలబ్రేషన్స్ ను ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నది. ఎందరో మహానుభావులు ఆ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకొని వివిధ రంగాలలో పేరు ప్రఖ్యాతులు గడించి ఉస్మానియా యూనివర్సిటీకే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి కూడా గొప్ప పేరు తీసుకొచ్చారు. అంతేకాకుండా భారతదేశంలో ఓల్డెస్ట్ యూనివర్సిటీస్లలో ఇది 7వ యూనివర్సిటీ. సెంటనరీ సెలబ్రేషన్స్ నిర్వహించుకుంటున్నాం. దానికి సంబంధించి ఏప్రిల్ 26, 2017న ఇనాగ్రల్ ఫంక్షన్ను ఈ సెలబ్రేషన్స్ను ఇనాగ్రేట్ చేయడానికి భారత రాష్ట్రపతిని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆహ్వానించడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి భారత రాష్ట్రపతి గారు తప్పకుండా సెలబ్రేషన్స్కి వస్తామని చెప్పారు. ఫార్మల్ కన్ఫర్మేషన్ అనేది రాజ్భవన్ నుంచి మీకు వస్తుంది. తప్పకుండా ఉస్మానియా యూనివర్సిటీ ఒక గొప్ప యూనివర్సిటీ. చాలామంది ఆ యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. పివి నరసింహారావు గారు, శివరాజ్ పాటిల్ గారు, ఇంకా అనేక మంది పెద్ద పెద్ద వాళ్ళు ఆ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చారు. తప్పకుండా వస్తామని వారి అంగీకారాన్ని తెలపడం జరిగింది. అందుకు భారత రాష్ట్రపతి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ గారి నాయకత్వంలో మరొక మేమందరము ప్రతినిధి బృందంగా ప్రకాష్ జవదేకర్, మినిస్టర్ ఫర్ హెచ్ఆర్డి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గారిని కలవడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు నిర్వహించుకుంటున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం చేయాలని కోరాం. అంతేకాకుండా 27 ఏప్రిల్ 2017న ఇండియన్ యూనివర్సిటీస్కి సంబంధించిన వైస్ ఛాన్సలర్స్ కాన్ఫరెన్స్ ను హైదరాబాద్లో నిర్వహిస్తున్నాం. దానికి మీరు ముఖ్య అతిథిగా రావాలని చెప్పాం. వారు సహృదయంతో అంగీకరించడం జరిగింది. దాదాపు ఒక 300 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం కావాలి. సెలబ్రేషన్స్కు, పర్మనెంట్ బిల్డింగ్స్ కొరకు ప్రత్యేకమైన రీసెర్చ్ సెంటర్స్ అక్కడ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి 300 కోట్ల రూపాయలు కావాలని గౌరవ ముఖ్యమంత్రి గారు అడగడం జరిగింది. అయితే అంత పెద్ద మొత్తంలో ఇవ్వలేము, కానీ తప్పకుండా ఉస్మానియా యూనివర్సిటీ సెంటనరీ సెలబ్రేషన్స్కు సహకారం అందిస్తామని చెప్పారు. గతంలో సెంటనరీ సెలబ్రేషన్స్ చేసుకున్న యూనివర్సిటీస్కు ఏదైతే ఫార్ములాను మేము అడాప్ట్ చేశామో దానికంటే ఎక్కువనే ఉస్మానియా యూనివర్సిటీ కూడా ఇస్తామని వారు చెప్పడం జరిగింది. దానికి తోడుగా గౌరవ ముఖ్యమంత్రి గారు మేమందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 391 కేజీబీవీలు ఉన్నాయి. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు ఉన్నాయి. దాదాపు 76,000 మంది ఆడపిల్లలు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా పేద వర్గాలకు చెందినవారు. అంతేకాకుండా ఎక్కువ మంది ఆర్ఫన్స్ ఉంటారు, సింగిల్ పేరెంట్కి సంబంధించిన పిల్లలు ఉంటారు, బడుగు బలిగిన వర్గాల వారు ఉంటారు. అంతేకాకుండా కేజీబీవీలు
మంచి ఫలితాలు ఇస్తున్నాయి. రెసిడెన్షియల్ సిస్టంలో నడిపిస్తున్నాం కాబట్టి మంచి ఫలితాలు ఇస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వము 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకే ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తున్నది. 9, 10 తరగతులకు సంబంధించిన పిల్లల యొక్క ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నది. కాబట్టి ఈ కేజీబీవీలను మీరు 12th స్టాండర్డ్ వరకు అప్గ్రేడ్ చేయాలి. ప్రధానమంత్రి గారు బేటీ బచావో బేటీ పడావో అని ఒక గొప్ప నినాదాన్ని ఇచ్చారు. ఆ నినాదమును అనుగుణంగా గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ను ప్రోత్సహించడానికి వీలుగా మీరు ఈ ఎగ్జిస్టింగ్ కేజీబీవీలను స్ట్రెంగ్తన్ చేయాలి. వీటిని 12th క్లాస్ వరకు కూడా అప్గ్రేడ్ చేయాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అందించాలని కూడా మేము కోరడం జరిగింది. జిల్లాల పునర్విభజనలో భాగంగా, పునర్వ్యవస్థీకరణలో భాగంగా గతంలో 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణ ఇప్పుడు 31 జిల్లాలుగా మారింది. 21 కొత్త జిల్లాలను మేము ఏర్పాటు చేసుకున్నాం. ఈ 21 కొత్త జిల్లాలలో మీరు జవహర్ నవోదయ విద్యాలయాలను మాకు మంజూరు చేయాల్సిన అవసరం ఉన్నది. కేంద్రీయ విద్యాలయాలను కూడా మంజూరు చేయాల్సిన అవసరం ఉన్నది. గతంలోనే మేము మీకు ప్రధానమంత్రి గారు కూడా లేఖ రాస్తాం. కానీ ఇంతవరకు మీ వైపు నుంచి మాకు సరి అయిన సమాధానం రాలేదని కూడా వారికి తెలియజేయడం జరిగింది. మూడవది, నూతనంగా ఏర్పడిన జిల్లా కేంద్రాలలో డయట్స్ కూడా ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. వీటన్నిటిపైన గౌరవ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రులు ప్రకాష్ జవదేకర్ గారు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. మేము ఇంకో మాట కూడా అడిగాం. దేశవ్యాప్తంగా కేజీబీవీలను మీరు అప్గ్రేడ్ చేసే పరిస్థితులు లేకుంటే కనీసము తెలంగాణ రాష్ట్రంలో బాలికల విద్య పైన మేము ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నాం. దాదాపు 500 గురుకుల పాఠశాలలను 2016-17, 2017-18 విద్యా సంవత్సరంలో ప్రారంభించడానికి నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు కూడా ఇచ్చాం. కాబట్టి మీ వైపు నుంచి కూడా మాకు సపోర్ట్ ఉండాలి. మా రాష్ట్రం కొరకైనా మీరు స్పెషల్గా పర్మిషన్ ఇవ్వాలని ప్రకాష్ జవదేకర్ గారిని కోరినప్పుడు వారు తప్పకుండా మీరు మీ రాష్ట్రంలో పని మంచిగా జరుగుతున్నది, మీ కేజీబీలు బాగా పనిచేస్తున్నాయి, రివర్స్ మైగ్రేషన్ ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల వైపు రివర్స్ మైగ్రేషన్ కూడా తెలంగాణలో స్టార్ట్ అయింది. కాబట్టి మేము మీరు చెప్పిన ఈ విషయాలన్నింటినీ కూడా పాజిటివ్గా తీసుకొని త్వరలోనే కొంతమేరకైనా ఉత్తర్వులు ఇస్తామని వారు తెలియజేయడం జరిగింది. ఇవి కాకుండా ఉదయం మేమందరం కూడా నేను ఎంపీ సీతారాం నాయక్ గారు, అదేవిధంగా ఎంపీ పస్నూరు దయాకర్ గారు, వేణుగోపాల్చారి గారు, రామచంద్రు తేజావతి గారు, రైల్వే బోర్డు మెంబర్ రవీంద్ర గుప్తా గారిని కూడా కలిశాము. గతంలో వరంగల్కు వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మంజూరు చేశారు. ఆ పీపీ2 మోడల్లో టెండర్ పిలిస్తే ఎవరు ముందుకు రాలేదు. దాన్ని మార్చి ఇప్పుడు అక్కడ వ్యాగన్ ఓవరాలింగ్ వర్క్షాప్ అనే యూనిట్ను స్థాపించడానికి రైల్వేస్ నిర్ణయం తీసుకున్నది. 290 కోట్ల రూపాయలతోని కాజుపేటలో దీన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకొని 20 కోట్ల రూపాయలు ఇప్పుడు బడ్జెట్లో కూడా వారు కేటాయించడం జరిగింది. దానికి 160 ఎకరాల ల్యాండ్ కావాలని చెప్పి రైల్వేస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు రాస్తే మేము గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వెంటనే 160 ఎకరాలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ రైల్వేస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు యూనిట్ నెలకొల్పండి అని చెప్పి ఇవాళ మా అంగీకార పత్రాన్ని బోర్డు మెంబర్కు అందజేయడం జరిగింది. 24 మాసాలలో పూర్తి చేస్తాం. మార్చి 2019 లోపు ఈ ప్రాజెక్టును కాజుపేటలో ఆపరేట్